వెల్కమ్ టు సర్దార్ టీవీ. సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మున్సిపల్ ఆఫీసుల వద్ద నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అద్దంకి పురపాలక సంఘం ఆఫీసు వద్ద అద్దంకి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానమైనటువంటి డిమాండ్ మున్సిపల్ కార్మికులు పట్టణం రెండింతలు పెరిగిపోతా ఉంది. గత 10 సంవత్సరాల కాలంలో పట్టణం రెండింతలు పెరిగిపోయింది. 10 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి కార్మికులు ఇప్పుడు అదే కార్మికుల శాత పనిచేపిస్తా ఉన్నారు. పని ఒత్తిడికి గురవుతా ఉన్నారు. కార్మికులు అనారోగ్యాలకు గురయ్యి ఇబ్బందులు పడతా ఉన్నారు. అందుకని పెరుగుతున్నటువంటి పట్టణానికి అనుగుణంగా కార్మికుల్ని పెంచాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్ గా చేస్తా ఉన్నాం. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం అని చెప్పి సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. సుప్రీంకోర్టు రూల్ ప్రకారం అద్దంకి మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి డైలీ ఏజ్ కార్మికులు, కోవిడ్ టైంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు, ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఆప్కాస్లో కార్మికుల్ని చేర్చి ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో పిఎఫ్, ఏసీ అనేటువంటి సౌకర్యాలు కార్మికులకు వర్తించే విధంగా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కార్మికులకు ఈరోజు కనీస వేతనం కూడా ఇస్తున్నారు. గౌరవ వేతనం 21,000-15,000 రూపాయలకు పనిచేస్తా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తింపు ఇచ్చారని చెప్పేసి ఆన్లైన్లో నమోదు చేశారని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఏవి కార్మికులకు అమలు కావట్లా. ఎస్సీ ఎస్టీ కార్మికులకు ఉన్నటువంటి వాళ్ళకి ఉచిత విద్యుత్ కూడా అమలు కానటువంటి పరిస్థితి వస్తుంది. చేసేదేమో కార్మిక పని, ఇచ్చేదేమో సాలిత్యాల వేతనం. అట్లా అని చెప్పేసి సంక్షేమ పథకాలను కూడా ఈరోజు అమలు చేయకుండా ప్రభుత్వం కార్మికుల పట్ల వివక్ష చూపుతా ఉంది. అది ఈ డిమాండ్స్ తోటి గత 2023లో 17 రోజులు మున్సిపల్ కార్మికులు సమ్మె చేశారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి సమ్మె కాలానికి వచ్చి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ కార్మికుల సమస్యల్ని వెంటనే పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ హామీ ఇప్పటికీ 2 సంవత్సరాలు కావస్తా ఉంది అధికారంలోకి వచ్చి. ఇప్పటికీ కూడా హామీని అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. అందుకని గత సమ్మె కాలంలో ఇచ్చినటువంటి రాతపూర్వకంగా ఇచ్చినటువంటి గత ప్రభుత్వం ఏపుదైన ప్రభుత్వమే ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవాలని చెప్పేసి గత సమకాలం ఒప్పందాలను అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సంక్షేమ పథకాలు అమలు చేయాలి. పట్టణ పెరుగుతున్నట్టుకు అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచాలి. ఆప్కాస్లో డైలీ ఏజ్ కార్మికుల్ని చేర్చాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ తోటి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాయి. అనేక సమస్యలతోటి కార్మికులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ సమస్యలతో పాటు రేపు ఫిబ్రవరి 12వ తేదీ దేశవ్యాప్తంగా జరిగేటువంటి సమ్మెలో కూడా కార్మికులందరికీ పాల్గొని జయప్రదం చేస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు మున్సిపల్ కార్మికులు సిద్ధం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తంగిరాజు వెంకటేశ్వర్లు, CITU, అద్దంకి.